హలో, హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి. ఈ వీడియో ఏంటి అంటే, నేను గుంటూరు నుంచి శ్రీశైలం వెళ్ళే టూర్ వీడియోలో కోటప్పకొండ దర్శనం గురించి లాస్ట్ టైం నేను షేర్ చేసుకున్నాను. చాలా మంది పాజిటివ్ కామెంట్స్తో, పాజిటివ్ యొక్క రిక్వెస్ట్లతో నన్ను ముంచేశారనమాట. అవి ఏంటి అంటే, మేడం మీరు అంతకుముందు కోటప్పకొండలో సిల్వర్ ప్లే బటన్ని మీకు వచ్చిన యూట్యూబ్ నుంచి వచ్చిన సిల్వర్ ప్లే బటన్ని ఓపెన్ చేశారు కదా, అప్పుడు కూడా మిమ్మల్ని కలవడం మేము మిస్ అయ్యాము. ఇప్పుడు కూడా మీరు చెప్పకుండా జస్ట్ ఇంటిమేషన్ ఏం లేకుండా వచ్చేసారేంటి? మేము దగ్గరలోనే ఉంటాము, మమ్మల్ని కలిస్తే బాగుండేది కదా, మేము కూడా వచ్చేవాళ్ళం కదా అని నాకు చాలా మంది నాకు మెసేజ్ చేశారండి. మీ అందరి యొక్క ప్రేమకి, మీ అందరి యొక్క ఆదరాభిమానాలకి, మీ ఇంటి ఆడపడుచులను స్వీకరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలిసిన వాళ్ళే వదిలేస్తున్న ఈ రోజుల్లో ముక్కు మొహం తెలియకపోయినా నా వీడియోస్ చూసి నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఇక నేను కోటప్పకొండ దర్శనం అయిపోయినాక ఇక శ్రీశైలంకి అనేది స్టార్ట్ అయిపోయానండి. అసలు ఎందుకు వెళ్తున్నాను ఏంటి, అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి, సడన్ చేంజ్ ఏంటి అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. నాకు కొంతమంది చెప్పారనమాట, ఎప్పుడు దెబ్బలు తగులుతున్నాయి, ఈ మధ్యకాలంలో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఆర్థికపరమైన ఇబ్బందులుగా ఉన్నాయి కదా, నీకు మానసిక ప్రశాంతత కూడా లేదు కదా, సో నువ్వు అనుకున్న పనులు కూడా అవ్వాలి అంటే కనుక ఒక్కసారి శ్రీ దర్శనం చేసేసుకునిరా అని అన్నారండి. సో ఎందుకు వచ్చిందో నా నోటి వాక్కులు, మనకెందుకు ఆ దేవుడు పిలిచాడో తెలియదు. అలా అనుకోకుండా అలా ట్రిప్ అనేది బయలుదేరిపోయాను. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీ అందరితో షేర్ చేసుకుంటాను కదండి, మీరే ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అన్నట్లుగా అనమాట. ఎవరైనా కనుక వెళ్ళకపోతే ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. వెళ్ళిన వాళ్ళకి ప్లీజ్ కామెంట్ చేయండి మీ యొక్క అనుభవాలు ఏంటో కూడా. అండ్ నిజంగా చెప్తున్నా, అక్కడికి వెళ్ళొచ్చినాక చాలా పాజిటివిటీ అండి. ఇక్కడ మీరు ఇంకొకటి గమనించండి, ఇప్పుడు నా ఫేస్ చూడండి, లైక్ ఎలా అంటే వీడియో స్టార్టింగ్ నా ఫేస్ చూపిస్తాను కదా మీకు, నేను ఫేస్ చూశారు కదా, ఆ తర్వాత అదే రోజున శ్రీశైల దర్శనం, స్వామివారిని దర్శనం చేసుకున్నాక నా ఫేస్ ఎలా ఉందో గమనించండి. ఆ విషయం పక్కన పెడితే, నేను శ్రీశైలంకి వచ్చే దారి అంటే, మనకి శ్రీశైలంకి వెళ్ళాలంటే ఘాట్ రోడ్స్ 45 minutes అనేది డ్రైవ్ చేయాలండి. చాలా చాలా స్లోగా డ్రైవ్ చేసుకుంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేయాలి. కానీ మాకన్నా జస్ట్ 2 vehicles ముందే ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి. మా తరపు నుంచి వచ్చే బైక్ అనేది, అటువైపు నుంచి వచ్చే కార్ అనేది పెద్దగా ఢీ కొట్టుకున్నాయి అనమాట. అసలు ఎంత పెద్ద సౌండ్ అంటే పప్పు అయిపోయింది కార్ ఒక పక్క సైడ్ అయితే, అండ్ బైక్ అయితే మాత్రం ముందు పార్ట్ అంతా ఎగిరి పడిపోయిందండి. అండ్ మనుషులకైతే బై గాడ్స్ గ్రేస్ ఏమీ కాలేదు. చేతులు కాళ్ళు దోక్కుపోవడం, రక్తం కారడం ఇలాంటివి అనమాట. వాళ్ళ దగ్గర ఒక 1/2 hour టైం ఉండి సపోర్ట్ ఇచ్చి వాళ్ళకు కావాల్సిన కాల్స్ చేసి దగ్గర ఉండి ఏమీ కాదు భయపడకండి అని చెప్పని మనకు తగిన సహాయం మనం చేసి ఇక మేము మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఎవరైనా సరే, ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్తాను, శ్రీశైలంకి వచ్చేటప్పుడు ఘాట్ రోడ్స్లో చాలా చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. డ్రైవింగ్ రాని వాళ్ళు డ్రైవ్ చేయొద్దు, అప్పుడప్పుడు నేర్చుకున్న వాళ్ళు అస్సలు చేయొద్దు. పోతే ఒక 2,000 3,000 పోతాయండి. డ్రైవర్ని పెట్టుకొని చక్కగా సేఫ్గా రండి. ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే లైవ్లో నేను చూశాను కాబట్టి. ఇక ఆ తర్వాత మనం ఏ పూజ చేసినా ముందుగా మనం వినాయక స్వామి దండం పెట్టుకుంటాం కాబట్టి, ముందుగా అక్కడ నెలకొన్న సాక్షి గణపతి దేవాలయంకి వెళ్ళిపోయి దండం పెట్టుకొని, మా తప్పులేమైనా ఉంటే క్షమించయ్యా, మాతో ఎప్పుడు తోడుగా ఉండయ్యా, మేము చేసే ప్రతి పనిలోనూ ఎటువంటి విఘ్నాలు లేకుండా మమ్మల్ని ఎల్లవెళ్ళని చల్లని చూపుతో కాపాడయ్యా అనుకొని చక్కగా స్వామివారికి ఎంతో ఇష్టమైన గుంజీళ్ళు తీసి అలా కాసేపు ఆ సన్నిధిలో అలా కూర్చొని ఆ స్వామివారిని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. అలా చూసుకుంటూ ఉన్నాను. ఇక్కడ మీరు కూడా గమనించండి, నా ఫేస్ చూసారు కదా ఎలా ఉందో, నా పీక్కుపోయి బ్లాకిష్ కలర్లో అదొక నెగిటివిటీగా ఉంది కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి వీడియోని. ఇక ఆ తర్వాత ఇంకా చిన్నగా స్వామివారి యొక్క చెప్పుకుంటూ శ్రీశైలంకి అనేది వచ్చేసానండి. ఇక్కడైతే కనుక నాకు కోటప్పకొండలు చూసినట్టే అనిపించింది. కోటప్పకొండలు అయితే దక్షిణామూర్తి స్వామివారు, అక్కడ ఎదురుగా నంది ఉంటుందండి. ఇక్కడైతే కనుక శివలింగం ఉందన్నమాట. హ్యాపీగా ఇంకా శ్రీశైలంకి వచ్చేసేసి దర్శనం చేసేసుకుందాంలే అని ఇంకా ఫాస్ట్గా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి ఇంకా దర్శనంకి వచ్చేసానండి. చూసారా, అక్కడికి వెళ్ళినాక ఆ నీళ్లు పడగానే అసలు తెలియని ఊపు, తెలియని యాక్టివ్నెస్, తెలియని హ్యాపీనెస్,
తెలియని కళ ఇవన్నీ వచ్చేసాయండి. ఇక బ్యాక్ టు పార్వతి లాగా ఇక దర్శనంకి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను అనమాట. నాకు 7:30కి నాకు స్లాట్ ఇచ్చారు. అక్కడ నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేను వెళ్ళానమాట. సో వెళ్ళేటప్పుడే జనాలు ఏంటి బాబు ఇంతమంది ఉన్నారు, కిక్కిరిసిపోయారు. అసలు దర్శనం ఎలా అవుతుందో ఏంటో అనుకున్నాను కానండి, చాలా ప్రశాంతంగా ఆ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకుంటానని కళ్ళ కూడా అనుకోలేదండి. నిజంగా ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ 2 days అనేది నా లైఫ్లో మర్చిపోలేని రోజులు. ఎందుకంటే చాలా చాలా ఎక్సైట్మెంట్స్, చాలా ఎంటర్టైన్మెంట్గా, చాలా ఆధ్యాత్మికంగా చాలా మంచిగా జరుగుతున్నాయన్నమాట. మీతో ఇంకో నెక్స్ట్ వీడియో షేర్ చేసుకుంటాను. అది మీ అందరికి చాలా చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా నా ఫేస్ ఎంత బాగుందో కదండి, చాలా వైటిష్గా, చాలా కళ్ళగా. నాకెందుకో నేను బాగా నచ్చానండి. అంటే సెల్ఫ్ లవ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, అక్కడ నాకు నచ్చలేదు, నేను ఇక్కడ మాత్రం నేను నచ్చాను. ఎందుకంటే నాకు అంత హ్యాపీగా ఉందన్నమాట. స్వామివారిని దర్శనం చేసుకున్నాక మనలో నెగిటివ్స్ అన్నీ పోయి అదొక రకమైన పాజిటివిటీతో, అదొక రకమైన హ్యాపీనెస్తో నేను ఇంకా బయటకు వస్తుంటే నా ఫేస్లో నాకు తెలియకుండానే నాకు ఉన్న బాధలన్నీ పోయినాయి. ఇక నువ్వే చూసుకో శివయ్య, నీకు ఇక నేను వచ్చానయ్యా, నాతో నువ్వు వచ్చేసాయి, నాకెప్పుడు తోడుండయ్యా, నా బంగారు కొండ శివయ్యవి కదా అని చెప్పాను. ఆయన దగ్గర కాసేపు అలా కూర్చొని నాకున్న పనులను తలుచుకొని ఏడ్చుకుంటూ అలా ఇంకా హ్యాపీగా టైం స్పెండ్ చేశానండి. చూసారా ఎంత బాగున్నాం కదా ఇద్దరు, మా పాప నేను. అదొక కళ అండి. మీలో ఎవరైనా సరే మానసికమైన ఇబ్బందులు పడుతున్నా, ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నా, అనుకున్న పనులు అవ్వడం లేదనుకుంటున్నా, ఇంకా సంతాన సమస్యలు ఇలాంటివి ఏమున్నా సరేనండి, వెళ్ళండి ఆ శివయ్యకి చెప్పండి, దర్శనం చేసుకోండి, చక్కగా టైం స్పెండ్ చేసి రండి. ఎప్పుడు కూడా ఈ లైఫ్ ఎంజాయ్ అనేది ఉండడం కరెక్టేనండి, కానీ ఎప్పుడు అలానైనా ఒకసారి టెంపుల్ పరంగా ఆధ్యాత్మికంగా వచ్చి చూడండి, లైఫ్ ఎంత బాగుంటుంది తెలుసా. అలాంటి ఒక వైబ్ని మనకి ఈ రోజున నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అలా దర్శనం చేసుకొని బయటికి రాగానే ఆ యొక్క క్షేత్రంలో వీళ్ళందరూ ప్రదర్శన చూస్తుంటే నిజంగా 2 కళ్ళు సరిపోవడం లేదండి. ఈ పిల్లలు ఎంతటి అదృష్టవంతులండి. వాళ్ళు నేర్చుకున్నది ఆ యొక్క భరతనాట్యం అనేది ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రంలో ప్రదర్శిస్తున్నారు అంటే అబ్బా నిజంగా అదృష్టవంతులేనండి. వాళ్ళ యొక్క ప్రదర్శనని కన్నులారా వీక్షిస్తూ వాళ్ళ యొక్క కెమెరాస్లో, వాళ్ళ యొక్క ఫోన్స్లో వాళ్ళని బంధించేసుకుంటున్న అలాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారండి. నేను కూడా లిటరల్లీ 1/2 అవర్ to 1 hour అక్కడే ఉండి 9:30 వరకు ఆ మందిరంలో టైం స్పెండ్ చేశానండి. అసలు వెళ్ళే బుద్ధి అవ్వడం లేదు బయటికి. అమ్మో వెళ్ళకపోతే మళ్ళీ ఫుడ్ ఉండదు అని చెప్పని మళ్ళీ రేపు మార్నింగ్ 4:30 దర్శనంకి రావాలి కదా అని హ్యాపీగా ఇంకా అలా అన్ని చూసుకుంటూ మీ అందరూ చూకి వెళ్ళిపోయి ఇక రెస్ట్ తీసుకొని మార్నింగ్ 4:30కి అనేది మళ్ళీ వచ్చి దర్శనం చేస్తున్నానండి. నిజంగా నాకైతే మాత్రం ఈ యొక్క దర్శనం అనేది నా మొహంలో మీరు లిటరల్లీ చూస్తే మీరే అవుతారండి. మార్నింగ్ స్టార్ట్ అయిన నేను ఈవినింగ్కి ఫుల్ టయర్డ్ అయిపోవాలి, ఫుల్ ఫేస్ అంతా పీక్కుపోవాలి, కానీ అప్పుడే వికసించిన పువ్వులాగా చాలా ఫ్రెష్గా ఉందండి నా ఫేస్ అయితే కనుక. ఏంటి అలా పోలుస్తున్నా అనుకుంటున్నారా? నాకు తెలుస్తుందండి, స్వయంగా నాకు అనిపిస్తుంది అనమాట. సో మీలో కూడా ఎవరైనా వెళ్ళి ఇలాంటి యొక్క చేంజెస్ మీరు గమనించారా? నేను ఇప్పుడే గమనించానండి వీడియో ఎడిటింగ్ చేస్తుంటే. అరే ఏంటి అక్కడ ఆ ఫేస్ అలా ఉంది, విత్ ఇన్ 2 hours 3 hours ఆఫ్ గ్యాప్లో నా ఫేస్ ఏంటి ఇంత బాగుంది, నిజంగా అక్కడ ఒక వైబ్ ఉంది అని నాకు ఇప్పటికిప్పుడు నేను ఫీల్ అయ్యాను అనమాట. సో ఇంకా నైట్ వెళ్ళిపోయి చక్కగా ఇంకా పడుకొని మార్నింగ్ 4:30కి కూడా లేచి చక్కగా దర్శనం చేసేసుకొని మళ్ళీ వెళ్ళారండి 4:30కి టెంపుల్కి. ఇంకా హ్యాపీగా అప్పుడు ఫోన్స్ అనేది రూమ్లో పడేసేసుకొని ముందు దర్శనంకి వెళ్ళిపోయాము. దర్శనంకి వెళ్ళిపోయి ఇక రూమ్కి వచ్చి మళ్ళీ లగేజ్ సర్దుకొని ఇంకా హ్యాపీగా బయటకు వచ్చి ఇంకా టిఫిన్ తిని స్టార్ట్ అవుతున్నామండి. ఇక్కడ నుంచి ఉంటుందండి అస్సలైన ఎంటర్టైన్మెంట్, ఎక్సైట్మెంట్, అసలైన యొక్క ట్రిప్ యొక్క అర్థం అనేది. ఈ పాతాళ గంగ దగ్గరికి వచ్చి స్నానం చేద్దాంలే అన్నట్టుగా అనుకున్నానండి. అప్పటికి లిటరల్లీ నిజం చెప్తున్నా నా కాలు అయితే భయంకరంగా వాచిపోయిందండి. దెబ్బ తగిలిన ఆ వీక్లో జరిగిందనమాట ఇది. దెబ్బ తగిలిన కదా ఇంట్లో రెస్ట్ తీసుకుంటానా? రెస్ట్ తీసుకుంటే ఎట్లా అండి, మన దెబ్బలతో పాటు మనం కూడా ముందుకెళ్ళాలి కదా అన్నట్టుగా ఇంకొచ్చేసానమాట. నెక్స్ట్ వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా, ఎంటర్టైన్మెంట్గా, ఎక్సైట్మెంట్గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఎక్కడెక్కడికి వెళ్ళాను, అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటి, మీ యొక్క ఎంజాయ్మెంట్కి, ఎంటర్టైన్మెంట్కి ఆ వీడియో అనేది చాలా ఫుల్ఫిల్గా ఉంటుంది అనుకుంటున్నాను.
సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి అబ్బా. వ్యూస్ అనేది చాలా తగ్గిపోయినాయి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నాకు ఎప్పుడు మీ ఆధారాభిమానాలు ఎప్పుడు ఇలానే ఉండాలని, నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి మీ ఇల్లు హరివిల్లు పార్వతి. మనందరిపైన ఆ శివయ్య యొక్క ఆ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని నిజంగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.